నమస్తే, నేను మీ విజయరావుని. ఈరోజు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. కరివేపాకు కూడా చాలా మంచిది కదండి హెల్త్కి. అలాంటి పొడి తయారు చేద్దాం మనం. చాలా రుచిగా ఉంటుంది. దీనిలో వేసే పదార్థాలు అలాంటివి. కరివేపాకు తీసుకొని బాగా క్లీన్ చేసి ఇంట్లోనైనా కూడా ఆరబెట్టి చేసుకోవచ్చు. లేదా మనం సీజన్లో చక్కగా ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత కరివేపాకు చేసుకోవచ్చు. ఆ కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో ఏం చేద్దామో మరి స్టార్ట్ చేద్దామా?